ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 28న విచారణకి హాజరు కావాలంటూ ఏసీబీ ఆ నోటీసుల్లో పేర్కొంది. తనకి ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టు కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. అయితే ముందుగానే నిర్ణయించబడ్డ పలు కార్యక్రమాల కోసం లండన్, అమెరికా వెళ్లాల్సి వస్తుందని, అందుకే తాను తిరిగి హైదరాబాద్ వచ్చిన వెంటనే ఏసీబీ విచారణకి హాజరవుతానంటూ కేటీఆర్ ఏసీబీ అధికారులకు తెలియజేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఏసీబీ అధికారులకు ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా కేటీఆర్ తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణ ఏజెన్సీలకి సహకరిస్తానని కేటీఆర్ తెలియజేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ధనలక్ష్మి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేశారు. తన కాసేపటి క్రితమే ఏసీబీ ఈ కార్ రేస్ లో సంబంధించి విచారణకు సంబంధించి నోటీసులు ఇచ్చారని చెప్పి, నోటీసుల్లో ఈ నెల 28న విచారణకు రావాలని చెప్పి కూడా ఏసీబీ పేర్కొన్న పరిస్థితిని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే తాను ముందుగానే పలు కార్యక్రమాల కోసం ఎల్లుండి ఈ నెల 28నే లండన్, అమెరికాకు కేటీఆర్ వెళ్తున్నారు. కాబట్టి తిరిగి వచ్చాక ఖచ్చితంగా ఏసీబీ ముందు హాజరవుతారని చెప్పి లిఖితపూర్వకంగా ఏసీబీకి సమాచారం ఇచ్చినట్టు కేటీఆర్ తెలపడం జరిగింది. కాబట్టి ఏసీబీ అంటే ఈ కార్ రేసు లో ముందు నుంచి కూడా చూస్తున్నాం మనం ఏం జరుగుతుంది, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు 2 సార్లు ఏసీబీ ముందు కేటీఆర్ స్వయంగా విచారణకు హాజరయ్యారు. ఒకసారి ఈడీ ముందు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారు. మరోసారి ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని చెప్పి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కానీ లండన్, అమెరికా టూర్ ఉన్న కారణంగా ఆయన 28న విచారణకు హాజరు కాలేనని, అమెరికా, లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే విచారణకు హాజరవుతానని చెప్పి లిఖితపూర్వకంగా ఏసీబీకి ఆయన సమాధానం ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనిపై ఏసీబీ ఎట్లా స్పందిస్తుంది? 28న విచారణకు రావాలని పిలిచింది కాబట్టి కేటీఆర్ అందుబాటులో ఉండటం లేదు కాబట్టి వచ్చిన తర్వాత, అమెరికా నుంచి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. ఏసీబీ అందుకు సమ్మతిస్తుందా లేదన్నది మనకు రేపు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.